జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకు అందరికీ నమస్సుమాంజల్లు. మొన్న సాయంత్రం రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి వీడియోలు బయటకు వచ్చి హడావుడి జరిగింది. దాంతో విపరీతమైన చర్చ, రకరకాల విమర్శలు అన్నీ జరిగిన తక్షణమే జనసేన పార్టీ విచారణ కమిటీని నియమించి వారం రోజుల పాటు అరవ శ్రీధర్ గారిని పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలని ఆజ్ఞాపించింది. విచారణ కమిటీని నివేదిక ఇవ్వమని చెప్పింది. కానీ ఈలోపు ఎక్కడ లేని ఉద్వేగం సాక్షి ఛానల్లో పవన్ వింటున్నావా, కామసేన, కామ కూటమి, ఇంకా మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చేసి వరుసగా కొన్నేరు ఆదిమూలపు సురేష్, తర్వాత ఇంకోళ్ళు ఈ ఎమ్మెల్యే, ఇంకో మంత్రి అంటూ చెప్తున్నారు. గత ప్రభుత్వంలో మీ ఎమ్మెల్యేలు ఆడియో కాల్స్ కానీ వీడియోలు కానీ బయటపడ్డప్పుడు ఎవరి మీదన్నా చర్య తీసుకున్న దాఖలాలు ఉన్నాయా? మాకు వారసత్వంగా, మీ నుండి వారసత్వంగా సంక్రమించినవే ఇవి ఈ రోజుని మా కూటమి ప్రభుత్వానికి. ఇంకా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు మాకు ఎక్కడి నుంచి వచ్చారంటే వైసీపీ టు జనసేన వయా టీడీపీ. అక్కడ రైల్వే కోడూరులో జనసేనకు అంత ప్రాతినిధ్యం లేదు. మొక్కా రూపానందరెడ్డి గారు టీడీపీ ఇన్ఛార్జ్ ఏరి కోరి ఆయన్ని, వైసీపీ సర్పంచ్గా ఉన్న ఆయన్ని తీసుకొచ్చి జనసేన పార్టీ టికెట్ ఇప్పించి కర్త కర్మ క్రియ అన్నీ తానై ఆయన గెలిపించుకున్నారు. మొత్తం అక్కడ అధికారం అంతా ఆయన చెలాయిస్తున్నారు. కాబట్టి నిజంగా అరవ శ్రీధర్ అనే వ్యక్తి ఏదైనా తప్పు చేసాడనే ఈవేళ పొద్దునూరు కొనుక్కున్నాను నేను. ఏదైనా చేస్తే అక్కడ బాధ్యత వహించాల్సిన వ్యక్తులు వేరు, జనసేన పార్టీ కాదు. కానీ జనసేన పార్టీ ఎప్పుడు ఎవరి మీద ఆరోపణ వచ్చినా వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయడం అన్నది ఆనవాయితీ ఉంది. దీనివల్ల నిజంగా తప్పు చేయని వాళ్ళు కూడా బలైపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఆరోపణలు చేసిన వ్యక్తి ప్రీ ప్లాన్డ్గా నిన్నటి వరకు ఒక ఎత్తు, ఈవేళ ఒక ఎత్తు, వరుసగా వీడియోలు రిలీజ్ చేస్తా అది ఇదని డీఫేక్ వీడియోలు చేసి ఈవేళ ఏదైనా అనుమానం ఉందంటే అరవ శ్రీధర్ మీద అది కూడా తొలగిపోయింది. ఇది ఇద్దరు వ్యక్తుల మీద మధ్య సమస్య కానీ రాజకీయ సమస్య కాదని ఆవిడ తేల్చి చెప్పింది. వీడియోలు కానీ ఫోటోలు కానీ అన్నీ ఏ వీడియోలు ఏ టెక్నాలజీతో చేసినవని వార్తలు వస్తున్నాయి. ఇంకా కంగ్రాచ్యులేషన్స్ సార్ అనగానే 2 గంటలు చాటింగ్ చేసేట బాబు ఎమ్మెల్యే. ఒక ఎమ్మెల్యే మీతో మెసేజ్ చేయడమే ఎక్కువ. 2 గంటలు చాటింగ్ చేసేంత సమయం గెలిచిన రోజున ఎమ్మెల్యేకు ఉంటుందా? కాస్త తార్కికంగా ఆలోచించాలి. ఏదంటే మాట్లాడితే ఇష్టానుసారం పేలేస్తాం, మేము మాకు తోచింది చేసేస్తాం అంటే కుదరని రోజులు ఇవి. బ్లాక్మెయిల్, ఇప్పుడు పూర్తిగా ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలు. పూర్వం నిజంగా ఆడవాళ్ళ రక్షణ కోసం ఎన్నో చట్టాలు తెచ్చారు. నిజంగా బాధితులు ఉన్నారంటే ఎంతోమంది బాధితులు ఉన్నారు మహిళల్లో. వాళ్ళెవరో గడప దాటి బయటకు వచ్చి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉండి అంతర్మథనం చెందుతున్నారు. కానీ దీన్ని దుర్వినియోగం చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎన్నో చూస్తున్న తెల్లాలేస్తే 4 రోజులు వాట్సాప్ చాటింగ్ చేస్తే రోడ్డును పెట్టేయడం, కోలివింగ్ నచ్చినంత కాలం సహజీవనం, నచ్చకపోతే తక్షణం ఫోక్సో కేసు పెట్టేయడం. హీరో రాజ్ తరుణ్ విషయంలో చూసాం, జానీ మాస్టర్ విషయంలో చూసాం. హీరో రాజ్ తరుణ్ ఒక ఇంట్లో ఉంటే తన సొంత విల్లాలో ఓ మనిషితో కోలివింగ్ చేస్తే తర్వాత అమ్మాయి డ్రగ్స్ కేసులో పట్టుబడితే హెచ్చరిస్తే ఫోక్సో కేసు పెట్టి లోపల వేయించింది. ఆ కేసు ఎలా తగలడింది ఏంటది? అక్కడ జరుగుతున్న ప్రైమా ఫసి ఇది. ఇక్కడ విచ్చలవిడితనం పెరిగిపోయి నిజంగా బాధితులేమో అడిగి పడుండి బాధలు పడుతూ ఉంటే ఇటువంటి బ్యాచ్ బయలుదేరి ఎక్కడికక్కడ తెల్లారు లేస్తే సెటిల్మెంట్లు, వల విసరడం, హనీ ట్రాప్ విసిరితే నువ్వెందుకు లొంగిపోయావంటే బ్రహ్మ కింద పుట్టు రెమ్మ తెగులు. దేనికి? మగవాళ్ళు సైకలాజికల్గా వీక్గా ఉంటారు, ఆడవాళ్ళకి లొంగిపోతారు. అది వాస్తవం. ఇంట్లో చూసుకోలేరు కానీ బయట అయితే టెంప్ట్ అవుతారు. ఇది యథార్థం. అది యథార్థం కాబట్టే ఇలాంటి వాళ్ళు ఇష్టానుసారం పేటరేగిపోతున్నారు. దీని మీద
చాలా బాధపడిపోయి ఆవేదన చెందేసి చివరికి అన్ని వివరాలుగా ఈ రోజుని ఏమీ లేదనేసరికి వాళ్ళ పొద్దున్నుంచి వార్తల్లో కట్ అయిపోయింది. ఇప్పుడు వార్తల్లో రావట్లేదు. ఏంటంటే బ్లాక్మెయిలింగ్. ఇది ఆలోచించాల్సిన విషయం. ఇది ఒక జనసేన పార్టీ వెర్షన్గా చెప్తున్నాను. జనసేన పార్టీలో ఎవరన్నా తప్పు చేస్తే వెంటనే పార్టీ సస్పెండ్ చేసేస్తే మనం ఎవరో నోరెత్తాం. అయ్యో వరుపుల తమ్మయ్య బాబు గారు ఒక డాక్టర్ మీద ఆయన ఆవేశంలో అరిచారు. ఆయన కోసమా వాళ్ళు ఏదో చెప్పాడు, అన్న నీ పేరు చెప్తే లెక్క చేయలేదు డాక్టర్ అంటే ఆవేశంలో అరిచాడు. అంతేగాని అతనే లైన్ కోవడం తప్పు చేయలేదు కదా, వెంటనే సస్పెండ్. ఆ మానసిక క్షోభ తట్టుకోవాలి. ఈరోజు మనం మధ్యలో లేరైన ఎవరినైనా పార్టీ నుండి సస్పెండ్ చేస్తే మన జన సైనికులు బాధపడాలి. ఎందుకంటే బాధపడే బదులు ఆయన పోతే ఆ ప్లేస్లోకి నేను వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు ఉన్న పార్టీ ఇది. ఇటువంటివి మనం ఎంకరేజ్ చేయకూడదు. అలాగే కోట వింత విషయంలో కూడా చాలా అనుమానాలు వచ్చాయి, చాలా లీకులు వచ్చాయి. మన వాళ్ళే సహకరించారు, అటువైపు తెలుగుదేశం నాయకులకి సహకరించి వీడియోలు అవి తీసిచ్చారు. అదే లేకపోతే మర్డర్ కేసు అయితే 15-20 రోజులకు వాళ్ళకి బెయిల్ వచ్చింది. పార్టీ ఆ విషయం కన్సిడర్ చేయాలి. ఎప్పటికప్పుడు మనకెందుకు పార్టీ లైన్ దాటితే సస్పెండ్ చేస్తారంటే ఇంకెందుకు? సాటి మనిషికి కష్టం వచ్చినప్పుడు మనం మాట్లాడకపోతే ఇంక మనం బతికితే ఏంటి, చస్తే అంటే పార్టీలో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? కాస్త వాళ్ళ వెర్షన్ విని వాళ్ళ తప్పు ఏదైనా ఉంటే అప్పుడు సస్పెండ్ చేయడం సహజం. వాళ్ళు మద్దతు చేశారు. మద్దతు చేస్తే 15 రోజుల్లో బెయిల్ వస్తే మర్డర్ కేసు బెయిల్ వెంటనే ఎలా వచ్చేసింది? 15 లేకపోతే నెల. ఇవన్నీ ఆలోచించాలి. మనలో ఒకళ్ళ కష్టం వస్తే మనకి శ్రీకాళహస్తిలో ఏం జరిగిందో మనకు తెలియదు. మన పార్టీలో అన్ని చోట్ల కూడా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. అయితే అటు తెలుగుదేశంకి లేకపోతే ఇటు వైసీపీకి ఉన్న ముఠాలు ఉన్నాయి. వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవాలి. పార్టీలో సస్పెండ్ చేసుకుంటూ పోతాం. మన పార్టీని ఎవరికైనా కష్టం వస్తే మనం మాట్లాడడం, వాళ్ళ తరఫున మాట్లాడితే మన పార్టీ ఏముంటుందో ఉండి ఏం చేస్తాం? పార్టీలోని సస్పెండ్ చేసేస్తే బయటికి పార్టీ సస్పెండ్ చేస్తుందని భయపడి పార్టీలోనే మన పార్టీకి చేసేదే ఉంది. జనసేన పార్టీ బలోపేతం అవ్వాలంటే జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా దెబ్బ కొట్టాలని ఆయన దెబ్బ కొట్టడానికి ఆయన అతీతమైన స్థాయికి వెళ్ళిపోయాడు. ఆయన ఏమన్నా మూలాలు కట్ చేసుకుంటూ పోదామని ఒక్కొక్కరి మీద ఆరోపణలు వస్తాయి. ఇలా చేస్తూ పోతారు. దాన్ని మనం ఎదుర్కోవాలి. మన సాటి నాయకుడికి కష్టం వస్తే మనం ఎదుర్కోకపోతే మనం స్పందించకపోతే ఎవరు స్పందిస్తారు? ఇది జనసేనలో ఫస్ట్కి రావాల్సిన మార్పు. ఇది చాలామందిలోని పక్కవాడు పోతే మనం ఆ ప్లేస్లోకి వెళ్ళిపోదామని ఆలోచించుకునే వాళ్ళందరికీ కూడా ఇదే నా విజ్ఞప్తి. ఇంకా ఒక రాజకీయ పార్టీగా కాకుండా ఇక్కడ సమస్య ఇద్దరు, ఒక ఆడ మగ. నచ్చితే తిరిగేయడం, నచ్చకపోతే కేసు పెట్టేయడం. వివాహానికి చట్టబద్ధత ఉంది. వివాహ వ్యవస్థలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు చట్టాన్ని ఆశ్రయిస్తారు. ఈ కోలివింగ్ నచ్చినన్నాళ్ళు తిరిగేయడం, నచ్చకపోతే కేసు పెట్టి లోపలేం చేయడం, లేకపోతే ఈవిడ 25 కోట్లు అడిగింది. ఒక్కొక్కరు ఎవరి స్థాయికి తగ్గట్టు 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు. ఏమో ఈ లక్షలేమిటి, కోట్లేమిటి? వీళ్ళు ఏమన్నా సినీ సూపర్ స్టార్సా? ఈ డిమాండ్ వాస్తవంగా జరుగుతున్న విషయాలు బయట మనం ఖండించాలి. కాబట్టి ఏ సమస్య వచ్చినా సరే మనం పార్టీ దృష్టికి తీసుకెళ్ళాలి. మనం భయపడకుండా పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకుంటుందా అంటే తీసుకుంటుంది. అందరితో పాటు మనతో పాటు జనం. కాబట్టి ఇక్కడ ఇష్టానుసారం 4 రోజులు చాటింగ్ చేస్తే 5వ రోజు కేసు పెట్టేసి లోపలేసి సంస్కృతి అయితే ఖచ్చితంగా ఎదిరించాలి. నెక్స్ట్ జనసేన పార్టీని మూలాల నుంచి ఛేదిద్దామనుకుని ఎవరైనా అనుకుంటే వాళ్ళని కాపాడుకోవడానికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉన్నారు. ఆయన్ని నమ్ముకుని మేము వెళ్తున్నాం. మాకు ఇబ్బందులు వచ్చినా మేము వెనక్కి తగ్గం. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో జనసేన ఉన్నంత వరకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సేఫ్. ఒక్కసారి జనసేన పార్టీ కనుక వెనక్కి తగ్గితే ఆంధ్రప్రదేశ్ ఏమాత్రం ముక్కలు చెక్కలు అవుతుంది. అంతకు మించి చెప్పడానికి ఏం లేదు. నా వ్యాఖ్యలు ఎవరికైనా సరే మన్నిస్తే కడుపు మండిపోయి మాట్లాడుతున్నాను. ఎవరినైనా బాధిస్తే క్షమించవలసిందిగా కోరుతూ
వందే మాత్రం. జై హింద్.